నమస్కారం. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు గురుగారు. తప్పకుండా మీకు ప్రేక్షకులు అందరికీ కూడా నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం ద్వాదశ రాశుల వారు కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, వాళ్ళకి ఇంట్లో సకల శుభకార్యాలు జరగాలి అని, ప్రతి కార్యము విజయము జరగాలని అమ్మవారి తరపు నుంచి ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా గురుగారు మనమైతే కనుక ఇంతకు ముందర సంపూర్ణ జాతకం చెప్పుకున్నాం. సో ఏ రాశి వారు గుణగణాల దగ్గర నుంచి వాళ్ళ పుట్టిన దగ్గర నుండి చనిపోయేదాకా వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఒక్కొక్క దశగా మీరు ఎంతో క్లియర్గా తెలియజేశారు. సో ఆ వీడియోలు కనుక చూడకపోతే చూడండి, తప్పకుండా మేము ఆ వీడియో లింక్ అయితే ఇస్తాము డిస్క్రిప్షన్లో. ఎందుకంటే ప్రతి రాశి గురించి ఎంతో క్లుప్తంగా తెలియజేశారు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఉగాది పరాభవ నామ సంవత్సర ఫలితాలు అయితే తెలుసుకుందాం గురుగారు. ముందుగా వచ్చేసి ఒక చిన్న సందేహం గురుగారు. జనరల్ గా ఉగాది పంచాంగం మనం చూసేటప్పుడు ఆదాయ వ్యయాల్ని ఎందుకంటే చాలా వరకు అవి ప్రతి ఒక్కరికి, అంటే నా సొంత అనుభవంలో కూడా సింక్ అవ్వలేదు అనిపిస్తుంది. ఆదాయం వ్యయాలు కానీ రాజ్యపూజ్యాలు కానీ అవి అసలు వీటిని ఎలా చూడాలంటారు, ఒక్కసారి చెప్తారా? తప్పకుండానమ్మా. నేను సాధారణంగా ముందే ప్రతి ఉగాది ఫలితాల్లో ఈ విషయం చెప్తాను ముందుగానే. అందుకని ఇప్పుడు కూడా మీ తరపు నుంచి ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే ఆదాయ వ్యయాలను ఎలా చూడాలి అంటే కనుక సాధారణంగా మనకి ఆదాయం 6, వ్యయం 12 అంటాం. వీళ్ళకి అనుమానం వస్తుంది, గురువుగారు 6 రూపాయలు సంపాదించి 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి? లాజిక్ ఉందా దీనికి? అసలు సంపాదన 6 రూపాయలు ఉంటే 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతావు? దీని అర్థం ఏంటి? అది జనరల్గా ఎలా కుదురుతోంది అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒరే బాబు నువ్వు 6 రూపాయలు సంపాదించినా కూడా ఇంకొక 6 రూపాయలు దాచుకున్నావో అప్పు తెచ్చో ఎలాగో ఒకలాగా మొత్తం మీద 12 రూపాయలు ఖర్చు పెడుతున్నావు నువ్వు. ఆ సంవత్సరం నువ్వు మొత్తం మీద సంపాదన కన్నా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసేది, ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంది. అది నువ్వు దాచుకున్నది అవ్వచ్చు, అప్పు తెచ్చవచ్చు, ఇల్లు అప్పటిదాకా లేదు, అప్పటిదాకా ఇల్లు కొంటావు, లేదా ఇల్లు కడతావు, లేకపోతే వాహనం కొంటావు, అప్పటిదాకా నీకేం లేదు, వ్యాపారం పెడతావు. అంటే ఉన్న డబ్బులతో పెట్టలే కదా, ఆ సంవత్సరం సంపాదించిన డబ్బులతో కాదు కదా. దాచుకున్న డబ్బులైనా తెస్తున్నావు, కొత్తగా అప్పు అయినా చేస్తున్నావు, తెచ్చి నువ్వు ఖర్చు పెడుతున్నావు. అంటే లోన్స్ గా తీసుకొని క్రెడిట్ కార్డు వాడినా ఏవైనా కూడా వ్యయం కిందకి వస్తాయి. అవన్నీ కూడా ఖర్చుల్లోకి వస్తున్నాయి. ఆదాయం కన్నా ఖర్చుల్లోకి వస్తున్నాయి అవన్నీ కూడా. ఆదాయాన్ని మించిన ఖర్చుల్లోకి వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది అంటారు ఏమంటే ఇలా చెప్తున్నారు కానీ బ్రహ్మాండంగా సంపాదించాను ఈ సంవత్సరం, గత సంవత్సరం అంటారు. అది ఇక్కడ లాజిక్, అది అర్థం చేసుకోవడం అపార్థం. అంటే నువ్వు 6 రూపాయలు సంపాదిస్తున్నావు, 12 రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నావు అంటే సంపాదన కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నావు ఏదో రకంగా. అంటే ఇంకా బాగా నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళబోతున్నావు అని అర్థం చేసుకోవాలి. ఇల్లు కొనమో, కారు కొనమో, ప్రాపర్టీ కొనమో, ఇంట్లో పిల్లలు పెళ్లిళ్ళు చేయడమో, ఏదో మొత్తం మీద పెద్ద వ్యవస్థ చేయబోతున్నావా అని అర్థం చేసుకోలేదు తప్ప, లేకపోతే 6 రూపాయలు 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతావు, ఎక్కడి నుంచి తెస్తామండి, అది లాజిక్ లేదు కదా అని అర్థం చేసుకోకూడదు. ఇది పెద్ద అసలు విషయం ఆదాయ వ్యయాల్లో. ఈ మళ్ళీ రాజపూజ్య అవమానాలు, ఇక్కడ కూడా రాజపూజ్యం 3 అంటాం, అవమానం 6 అంటారు. అదేంటండి బాబు, 3 మెచ్చుకుంటారు, 6 తిడతారా మమ్మల్ని, ఇది ఎక్కడ గొడవ, ఇలా ఎందుకు జరుగుతుంది, మాకు అలా జరగలేదు కదా, మేము గత సంవత్సరం మమ్మల్ని ఎవరు అవమానించలేదు, మాకే అవమానం రాలేదు. అది కాదు ఇక్కడ లాజిక్. అంటే 3 మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఆనందించి సంతోషించి హెల్ప్ చేసి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే, 6 మీరు ఎదుగుతుంటే ఓరవలేక ఈర్ష్య, ద్వేషం, అసూయతోటి వీడిని ఎలాగైనా పాడు చేయాలనుకునే వాళ్ళు, శత్రువులు, ఇలాగ ఏదో రకమైన ప్రభావం చూపించేవారు, నరదిష్టి, నరఘోష. ఇది మీకు ఎక్కువగా ఉంది. ఎప్పుడైనా సరే ఎవరికి ఎక్కువగా నరదిష్టి, నరఘోష ఉంటుంది? బాగా సక్సెస్ అవుతున్న వాడి మీదే ఉంటుంది. కళ్ళు ఎప్పుడు వాడి మీదే ఉంటాయి. అంటే నువ్వు ఎక్కువ సక్సెస్ అవ్వబోతున్నావు అని అర్థం చేసుకోవాలి. విచిత్రంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మీకు ఆదాయం తక్కువ ఉంటుంది, రాజపూజ్యం తక్కువ ఉంటుంది, కానీ గోచార ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. అదేంటి మాకు అంత బాగుందని చెప్తున్నారు, రాజపూజ్య అవమానాలు తక్కువగా ఉన్నాయంటే అని అంటారు వీళ్ళందరూ కూడా. ఇది లాజిక్ అనమాట. అందుకనే ఇది ద్వాదశ రాశుల వారికి వర్తిస్తుంది. కాబట్టి ముందుగా ద్వాదశ రాశుల వారికి కూడా ఇది ఆదాయ వ్యయాలు ఇలా చూసుకోండి, రాజపూజ్య అవమానం ఇలా చూసుకోండి అని ముందుగా నేను తెలియజేస్తున్నానమ్మా. తప్పకుండా గురుగారు. సో అంటే మాకున్న డౌట్ అయితే క్లారిఫై చేస్తారు. గురుగారు, ఉగాది తర్వాత ఏ రాశికి ఎలా ఉంటుందో అయితే మనం చెప్తూ వస్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు వృశ్చిక రాశి దగ్గర ఉన్నాం. ఈ వృశ్చిక రాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు? తప్పకుండా. అసలు ఎవరెవరి వృశ్చిక రాశిలోకి వస్తారో ముందు చూద్దామమ్మా. విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా వృశ్చిక రాశిలోకి వస్తారు. కాబట్టి వృశ్చిక రాశిని చూసుకోవాలి. ఈ సంవత్సరం అంటే పేరుని బట్టి చూసుకునే వాళ్ళు
పేరులో మొట్టమొదటి అక్షరం కనుక తో నా నీ ను నే నో యా ఈ యు ఈ అక్షరాలతో ప్రారంభమయ్యే వాళ్ళందరిది కూడా వృశ్చిక రాశి అవుతుంది కాబట్టి వృశ్చిక రాశి చూసుకోవాలి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8గా కనపడుతుంది. అంటే ఆదాయం విపరీతంగా ఉంది, ఖర్చు తక్కువ ఉంది, పొదుపు ఎక్కువ ఉంది, ఆర్థికంగా బాగా ప్రగతిలోకి వస్తారు, ప్రాపర్టీస్ బాగా కొంటారు, ఇన్వెస్ట్మెంట్లు బాగా చేస్తారు, ధనం బాగా సంపాదిస్తారు. రాజపూజ్యం 2, అవమానం 6గా కనపడుతుంది. ఇక్కడే పెద్ద సమస్య. మెచ్చుకున్న వాళ్ళు తగ్గుతున్నారు, శత్రువులు పెరుగుతున్నారు, నరదృష్టి పెరుగుతోంది, ఏదో రకంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేసే వాళ్ళు పెరిగిపోతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే కనుక గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా అష్టమ స్థానంలో ఉంటాడు. 2వ తారీఖు నుంచి భాగ్యస్థానంలో చక్కగా లాభాన్ని ఇస్తున్నాడు. శని సంవత్సరం అంతా కూడా పంచమ స్థానంలో ఉంటాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా పంచమ ఏకాదశ స్థానంలో ఉండి జూన్ 6వ తారీఖు నుండి చతుర్థ దశమ స్థానంలో చక్కని ఫలితాన్ని అయితే ఇవ్వబోతున్నారు. ఈ సంవత్సరం మంచి యోగా కాలం అని చెప్పచ్చు. జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకుంటారు. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు, అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టడం కానీ, ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు కట్టడం కానీ, లేదా పెద్ద పెద్ద జాబుల్లో జాయిన్ అవ్వడం కానీ, శుభకార్యాలు జరగడం కానీ, విందు వినోదాల్లో పాల్గొనడం కానీ, లేదా ఆరోగ్యం బాగుపరచుకోవడం కానీ ఇలాంటివి బాగా కనపడుతున్నాయి. కాబట్టి లైఫ్లో టర్న్ అయ్యేటటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండబోతుంది. అలాగే ఇప్పటిదాకా ఉండే పెద్ద పెద్ద సమస్యల నుంచి, ప్రమాదాల నుంచి బయటపడతారని చెప్పచ్చు. అది ప్రధానమైన విషయం. ఇక ఎవరైతే ప్రైవేటు ఉద్యోగస్తులు ఉంటారో వీళ్ళందరికీ ఉద్యోగాభివృద్ధి బాగా కనపడుతుంది. అలాగే టెక్నాలజీని బాగా ఉపయోగించుకోగలుగుతారు, అధికారులు బాగా ఆకట్టుకోగలుగుతారు, అలాగే మంచి పదవులు పొందగలుగుతారు ఉద్యోగపరంగా. అలాగే వ్యవహార పరంగా కూడా బాగా రాణిస్తారని చెప్పచ్చు. అందరినీ ఆకట్టుకోవడంతో పాటుగా తెలివితేటలతో ఉద్యోగాలు చేసుకోగలిగి వాళ్ళ పరిస్థితిని స్టాండర్డ్ చేసుకునే పరిస్థితి కనపడుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం చక్కని యోగకాలం, ప్రమోషన్లు కనపడుతున్నాయి, స్థాన బదిలీలు ఉన్నాయి, అలాగే ఉద్యోగ అభివృద్ధి కనపడుతుందని చెప్పచ్చు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఉద్యోగ మార్పులు బాగా కనపడుతున్నాయని చెప్పచ్చు. ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది, కొత్త ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి, పరీక్షల్లో పాస్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి, పోటీ పరీక్షల్లో పాస్ అవ్వడం ద్వారా ఉద్యోగాలు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులకు చాలా బాగుంది ఈ సంవత్సరం. ఇక ఎవరైతే ఈ యొక్క నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళందరికీ ప్రయత్నాలని సఫలీకృతం అవుతాయి. మంచి కంపెనీలో జాబ్స్ రాబోతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది, ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. అలాగే గృహయోగం, ధనయోగం, భూయోగం చాలా బ్రహ్మాండంగా కనపడుతుంది ఈ సంవత్సరం. ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా యోగం కనపడుతుంది. ఇల్లు మారాలనుకున్నా, అద్దిల్లు మారాలనుకున్నా, లేదా స్థానం మారాలనుకున్నా ఈ సంవత్సరం చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. రుణాలు బాగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి రుణాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. అయితే అప్పులు చేసి పెట్టుబడులు ఎక్కువ పెడతారు వీళ్ళు. అంటే ఇల్లు కొనడం కానీ, లేదా వాహనాలు కొనడం కానీ, పెద్ద పెద్ద ఏవైనా ఫ్యాక్టరీలు పెట్టడం కానీ, ఇన్నోవేటెడ్గా ఆలోచించడం కానీ చేస్తారని చెప్పచ్చు. దానివల్ల రుణాల ప్రభావం ఉంది. అయితే దుబారా చేసుకోకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకున్నట్లయితే ఆ రుణం ఖచ్చితంగా తిరిగి యోగిస్తుంది. వీళ్ళకి గతంలో పెట్టిన పెట్టుబడులు, భూముల మీద పెట్టిన పెట్టుబడులు వృద్ధి అవుతాయి. క్రయ విక్రయాలు జరపడం ద్వారా, అంటే పాత భూములు అమ్మి కొత్త చోట కొనడం కానీ, పాత ఇల్లు అమ్మేసి కొత్త చోట ఇల్లు కొనడం కానీ, పాత వాహనాలు అమ్మేసి కొత్త వాహనాలు కొనడం కానీ, ఇలాంటి లావాదేవీలన్నీ కూడా చాలా సజావుగా సాగుతాయి. క్రయ విక్రయాల్లో చక్కని లాభాలతో పొందగలుగుతారు వీళ్ళు. అలాగే ఈ సంవత్సరం వివాహ యోగం బాగుంది ఈ సంవత్సరం వీళ్ళకి. అంటే వివాహాలు ఆగిపోయిన ఎదరికి వెళ్ళడం కానీ, ప్రేమించిన వాళ్ళతో వివాహాలు అవ్వడం, పెద్దలు ఏదైనా సంబంధాలు చూస్తున్నట్లయితే కనుక మంచి సంబంధాలు కుదరడంతో పాటుగా వివాహ యోగ్యత, ధనవృద్ధి, కుటుంబపరమైనటువంటి సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, మైత్రి, కలయికలు, సంతోషము కనపడుతుంది. ఆగిపోయిన శుభకార్యాలు ఎదరికి వెళతాయి. ఇంట్లో పిల్లలకు సంబంధించినటువంటి శుభకార్యాల కోసం ఈ సంవత్సరం గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే మంచి సంబంధాలు వచ్చి కుదురుతాయని చెప్పచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలు అందరూ కూడా ఈ సంవత్సరం నార్మల్ డెలివరీ అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. అలాగే చక్కని పుత్ర సంతాన యోగ్యత కానీ, లేదా మీరు కోరుకున్న సంతాన యోగ్యత కానీ ఖచ్చితంగా కలగబోతుంది. కొంతమందికి కవల పిల్లల అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతాయని చెప్పచ్చు. అలాగే ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నా కూడా వాళ్ళకి కూడా ఇప్పటిదాకా మిస్క్యారీలు అయిపోయి భయపడుతున్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మిస్క్యారీలు అవ్వకుండా మంచి సంతాన పుత్ర యోగ్యత కనపడుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలందరికీ చాలా బాగుంది. ఈ సంవత్సరం విడిపోయిన భార్యాభర్తలు కలవడం, అన్యోన్యత పెరగడం, ప్రేమికుల మధ్య కలయికలు, సంతోషకరమైన వాతావరణము, శారీరక కోరికలు తీర్చుకోవడము, సుఖాలకి, భోగాలకి, లేదా లగ్జరీ లైఫ్కి బాగా అలవాటు పడ్డము, ఎక్కువగా దానికి సంబంధించి రిలేటెడ్గా వస్తువులు కొనడము, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు, మంచాలు, ఫ్రిడ్జ్లు, టీవీలు లాంటి పరికరాలు కొనడానికి ప్రయత్నం చేయడము, ఆన్లైన్ షాపింగ్లు చేయడము, బంగారపు నగలు, బట్టలు ఎక్కువగా అస్తమాటు కొనుగోలు చేయడము, ఇలాంటి షాపింగ్ పరమైనటువంటి వ్యవస్థ ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. కాకపోతే నేను దాకా చెప్పినట్టుగా ఈఎంఐలు, క్రెడిట్ కార్డులో కాకుండా సంపాదించిన డబ్బులతో ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. అది ప్రధానమైన విషయం. విద్యార్థులు కూడా తెలివితేటలు బాగా పెరుగుతాయి. చదువు పట్ల గోల్స్ పెట్టుకోగలుగుతారు. విదేశీ విద్య పట్ల ఆసక్తి పెరుగుతుందని చెప్పచ్చు. టెక్నాలజీని బాగా అర్థం చేసుకోగలుగుతారు. వాటిని ద్వారా భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళేటటువంటి చదువులు చదవగలిగేటటువంటి స్థాయి
విద్యార్థులు కూడా కనపడుతుంది కాబట్టి విద్యార్థులకి చక్కని ప్రోత్సాహకరమైన కాలంగా కనపడుతుంది. అలాగే ఇంట్లో తల్లిదండ్రుల సపోర్ట్ విద్యార్థులకి బాగా లభిస్తుంది ఈ సంవత్సరం. అన్నిటికన్నా ప్రధానంగా చదువు వల్ల, తెలివితేటల వల్ల మంచి ఇన్నోవేటెడ్గా ఆలోచించగలిగేటువంటి పరిస్థితి విద్యార్థులు కూడా ఉంది కాబట్టి విద్యార్థులు కూడా చాలా బాగుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారందరికీ కూడా ఈ సంవత్సరం సక్సెస్ రేట్ బాగా చూడగలుగుతారని చెప్పొచ్చు. డబ్బులు బాగా సంపాదిస్తారు, అలాగే పేరు బాగా సంపాదిస్తారు. ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్ కానీ ఇలాంటి వాళ్ళతో పరిచయాలు మీకు కొత్త వాళ్ళతో ఏర్పడతాయి. రిస్క్ చేసైనా సరే సక్సెస్ని సాధించుకోగలుగుతారని చెప్పొచ్చు. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ, లేకపోతే కనుక ఈ సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి వాటిలో ఉండే వాళ్ళందరికీ కూడా మంచి కొత్త ఇన్నోవేటెడ్గా ఆలోచించే గుణం పెరుగుతుందని చెప్పొచ్చు. బాగా కృషి చేస్తారు, కష్టపడతారు, పేరు తెచ్చుకుంటారు, సబ్స్క్రైబర్లు తెచ్చుకుంటారు, రెవెన్యూ జనరేట్ చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. కొత్తగా ఏదైనా సరే మంచి అద్భుతమైనటువంటి ఇన్నోవేషన్గా వీళ్ళు ఎదగలుగుతారని చెప్పొచ్చు. అలాగే రాజకీయ నాయకులకి పదవి అవకాశాలు ఉన్నాయి. రాజకీయపరమైన చతురత బాగా ఉపయోగించుకోగలుగుతారు. బాగా డబ్బులు బాగా ఖర్చు పెడతారు కానీ పదవులు పొందగలుగుతారని చెప్పొచ్చు. అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం వీళ్ళని కేసులు ఇరికించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసుల్లో మనం ఇరుక్కుంటే ఇబ్బంది పడతారు కాబట్టి వాటి జోలికి వెళ్ళడం మంచిది కాదు. అనవసరంగా డబ్బులు వృధాగా ఖర్చు అవుతుంటాయి ఈ సంవత్సరం. లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త, డబ్బులు అప్పులు అరువులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త, క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి మాట్లాడేటప్పుడు, లావాదేవీలు జరిపేటప్పుడు, ఆస్తి వివాదాలు పంచుకునేటప్పుడు జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం వీళ్ళకి ఏ దోషము లేకుండా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, సో మేము అడగటానికి ఎక్కడా లేకుండా అన్నీ మొత్తం మీరే చెప్పేశారు గురుగారు. ఫైనల్గా అంటే వీళ్ళకి ఎప్పుడైనా టైం బాగాలేదన్నప్పుడు ఏ పరిహారాలు అంటే లేదా ఏ దైవారాధన చేసుకోవచ్చు? తప్పకుండా వీళ్ళకి ఈ సంవత్సరం కనుక గురుడు బలం పెంచుకోగలిగితే బాగుంటుంది కాబట్టి గురుడికి, అలాగే రాహువుకి, కేతువుకి, అలాగే రవికి జపతర్పణ హోమాలు చేయించుకున్నట్లయితే వీళ్ళకి గ్రహబలం పెరిగి చాలా బాగుంటుంది. దాంతోపాటుగా చండీ హోమము, లక్ష్మీ గణపతి హోమము, రుద్రహోమము చేయించుకున్నట్లయితే వీళ్ళకి విశేషమైనటువంటి లైఫ్లో చేంజింగ్ వస్తుంది. కాబట్టి ఈ జపాలు హోమాలు చేయించుకోవాలి కుతూహలం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళ గోత్రాల పేరుతో మేము పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. లేదా వీళ్ళు స్వయంగా చేసుకోవాలంటే ఈ సంవత్సరం ఇంట్లో ఎక్కువగా శివుడికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవడం, లేదా మాస శివరాత్రులు రుద్రాభిషేకం చేసుకోవడము, అలాగే ఎక్కువగా సప్తశనివారాల వ్రతం కానీ, సంకష్టహార చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, ప్రతి ఏకాదశి రోజు, పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఇంట్లో చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక వీళ్ళకి ఈ సంవత్సరం గ్రహదోషాలు తొలగి, దేవతానుకూలత కలిగి ఈ సంవత్సరం అంతా సకల కార్యాలయందు సుభిక్షము లేదా ఐశ్వర్యము కలుగుతుందమ్మా. రైతులకి చెప్పారు? రైతులకి చెప్పలేదు, బాగానే గుర్తు చేశారు. రైతులు ఈ సంవత్సరం పంట లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. వ్యవసాయ క్షేత్రాలు కొత్త కొనుగోలు చేయగలుగుతారు, లేదా పక్క భూములు కలుపుకోగలుగుతారు. కవులకి వ్యవసాయం తీసుకుని వ్యవసాయం చేసే వాళ్ళందరికీ కూడా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కొబ్బరికి సంబంధించినటువంటి వ్యవసాయదారులకు విపరీతమైన లాభాలు, పామాయిల్కి సంబంధించిన వాళ్ళకి విపరీతమైన లాభాలు, అలాగే ఈ యొక్క పంటలు అంటే కనుక ఈ పళ్ళుకి సంబంధించినటువంటి జామకాయలు, బొబ్బాస్కాయలు ఇలాంటి వ్యవహారాలు చేసేటటువంటి వాళ్ళందరికీ విశేష లాభం కనపడుతుంది. కాబట్టి ఇలాంటి పంటలన్నీ పండించే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం లాభాలు అయితే పొందగలుగుతారు రాజకీయ నాయకులందమ్మా. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.